మనం ఏదైతే వద్దు వేస్ట్ అని పాడేస్తూ ఉంటామో ఈ ముల్లంగి ఆకులు వీటిలోని హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలిస్తే మీరు ఇంకెప్పుడు అలాంటి పని చేయరండి. ఇందులో విటమిన్ సి, ఐరన్, కాల్షియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, అలాగే విటమిన్ ఏ అన్ని కూడా పుష్కలంగా లభిస్తాయి. ఈ ఆకులతో ఇలా వేపుడు చేసుకుంటే రుచి కూడా పుష్కలంగా లభిస్తుంది. ఫస్ట్ అయితే ఆకులు తీసేసుకుని బాగా కడిగి ముక్కలుగా తరిగి పెట్టేసుకుని పాన్ లోకి ఆయిల్, పోపు దినుసులు, దంచిన వెల్లుల్లిపాయ రెబ్బలు, కరివేపాకు రెమ్మలు, ఉల్లిపాయ ముక్కలు, చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి చక్కగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ముల్లంగాకులు వేసేసుకోవాలి. వేసినవన్నీ ఇలా ఎక్కువగా కనిపిస్తాయండి. కాసేపటికే వాటర్ వదిలేసి ష్రింక్ అయిపోతాయి. ఇదంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టి చక్కగా ఉడికించుకోండి. ఉడికిన తర్వాత కారానికి సరిపడా కారం పొడి, వేయించి దంచుకున్న పల్లీల పొడి వేసి కారం పొడిలోని వాసన పోయేంత వరకు, అంటే పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. చివరిగా మరి కాస్త పల్లీల పొడి చల్లేసి ఒకసారి కలిపి దించేసుకుంటే సరిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఎంతో హెల్తీ. సో తప్పకుండా ట్రై చేసేయండి.